హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిథిలా శ్రీను. మీరు చూస్తుంది మిథిలా టెక్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు వచ్చి మన అన్బాక్సింగ్ వచ్చేసి ఎల్జీ 22 ఇంచెస్ మానిటర్. ఇది ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది, హెచ్డిఎంఐ పోర్ట్ అండ్ డివిఐ పోర్ట్ ఉంటుంది. ఒకసారి మీకు ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటనే టోటల్గా చెప్పేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం అమెజాన్లో ఆర్డర్ చేసాము. దీని ప్రైస్ వచ్చేసి మనకు 8,499 రూపాయలు పడ్డది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 22MP68VQ మోడల్ నెంబర్. ఓకేనా, ఒకసారి అయితే మనం ఇది కట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు Drop it. ఫ్రెండ్స్, ఇదైతే మన ప్యాకింగ్, ఎల్జీ కంపెనీ వాళ్ళ ప్యాకింగ్. ఇది ఎల్జీ ఐపీఎస్ సినిమా స్క్రీన్ మానిటర్ అని ఇచ్చారు. చూద్దాం ఒకసారి అయితే బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఈ స్టాండ్ ఇచ్చాడు. ఈ స్టాండ్ మనం ఒకసారి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది స్టాండ్ హోల్డర్, ఇది హోల్డర్ కూడా మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అడాప్టర్ ఇచ్చాడు. ఈ అడాప్టర్ ఎంత వాట్స్ ఉంటుందో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఇది కూడా ఇప్పుడే ఓకే, మనకు వచ్చేసి ఇది 19 వోల్ట్స్ ఇచ్చాడు, 1.3 amps ఇచ్చాడు. ఇది అడాప్టర్, మనకి ఇది DC అడాప్టర్. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకటి హెచ్డిఎంఐ కేబుల్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకు ఇది డ్రైవర్స్ యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ CD ఇచ్చాడు అండ్ మనకు పేపర్స్ యూజర్ మాన్యువల్స్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి మనకు వెనకాల వైర్స్ అనేది మనం పెట్టుకోవడానికి ఒక హోల్డర్ టైప్ ఉంటుంది, ఇది కూడా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం మానిటర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన మానిటర్. సూపర్, ఇది కర్వ్డ్, ఫుల్ ఎడ్జ్ కర్వ్డ్ ఉంది. ఎడ్జ్లు మొత్తం కవర్ అయిపోయి ఉంది. బార్డర్లెస్ స్క్రీన్ ఇదైతే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. మనం ఒకసారి ఇది సెటప్ చేసుకొని చూసేద్దాం. స్టాండ్ సెటప్, ఇది స్టాండ్. మనం ఈ స్టాండ్కి అయితే హోల్డర్ని ఒకసారి సెటప్ చేసి చూద్దాం ఎలా చేయాలో. ఈ స్టాండ్లో హోల్డర్ పెట్టాక కింద మనకు ఒక స్క్రూ ఇచ్చాడు. ఈ స్క్రూని మాత్రం ఇలా మనం టైట్ చేసుకోవాలి. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని టైట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్టాండ్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒకసారి మానిటర్ని ఫిక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ మానిటర్ని మనం ఒకసారి ఫిక్స్ చేద్దాం. ఓకే, మానిటర్ అయితే ఇలా ఫిక్స్ చేశాను. ఇది మానిటర్ అయితే. ఒకసారి మానిటర్ వెనకాల మనకు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ మనం వెనకాల అయితే ఇది సెటప్. ఒకసారి మనం దీంట్లో మీకు ఏమేమి ఇచ్చాడో నీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ DC అడాప్టర్ పిన్, మనకు అడాప్టర్ ఇచ్చాడు కదా దీంట్లో. ఇది DC పవర్ అడాప్టర్ పిన్. అండ్ ఇక్కడ మనకు VJ ఇచ్చాడు. VJ తర్వాత మనకు వచ్చేసి ఇది ఇయర్ ఫోన్స్ కానీ మనం స్పీకర్ అవుట్ పెట్టుకోవడానికి ఒకటి ఆడియో పిన్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు DVI పిన్ ఇచ్చాడు. అండ్ HDMI కూడా పిన్ ఇచ్చాడు. ఇది ఓవరాల్గా మన బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లుక్. ఒకసారి మానిటర్ వ్యూ మొత్తం మీరు చూడండి. సార్ మీ కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా క్లారిటీగా ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూస్తే మీరు LG లోగో చూడొచ్చు, బ్రాండింగ్ లోగో. ఫ్రెండ్స్, ఇదైతే మానిటర్. ఇది మనకు యాంగిల్లో మనం ఎట్లా అంటే అట్లా యాంగిల్ కిందికి మీదికి అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు యాంగిల్. అండ్ ఇది వచ్చేసి మనకు 178 వైడ్ యాంగిల్ ఉంటుంది, వైడ్ యాంగిల్ వ్యూ ఉంటుంది. ఇది మనకు బాడీ వచ్చేసి IPS బాడీ ఇచ్చాడు. ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి ఇక్కడ మనకు కింద చూసుకున్నట్టయితే ఆన్ ఆఫ్ బటన్ ఒకటి కింద ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. వైట్ కలర్లో బటన్ కనబడుతుంది కదా, ఇది మన 22 ఇంచెస్. అండ్ ఇది ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 16:9 ఆస్పెక్ట్ రేషియో ఇచ్చాడు. మనకి ఇది వచ్చేసి వాల్ మౌంటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం వాల్ మౌంటింగ్ స్టాండ్ ఒకటి తీసుకొని పెట్టేసుకుంటే ఇక్కడ 4 హోల్స్ ఇచ్చాడు కదా, వాల్ మౌంటింగ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్.
ఓకే, మీకు అయితే ఇప్పుడు ఒకసారి సిస్టమ్ కనెక్ట్ చేసి దీని వీడియో అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా ఓకే ఒకసారి ఇప్పుడు నేను నా సిస్టమ్ HDMI కేబుల్ దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నా సిస్టమ్కి నేను ఇది మానిటర్ కనెక్ట్ చేశాను. ఎక్కడైతే డెడ్ పిక్సెల్ అయితే ఏం లేవు, డెడ్ పిక్సెల్ అయితే ఏం రాలేదు. మానిటర్ అయితే సూపర్ క్వాలిటీ ఉంది. అండ్ ఇది ఎడ్జ్లు వచ్చేసే వరకు మొత్తం ఎడ్జ్ లెస్ డిస్ప్లే ఇచ్చాడు. చాలా ఎడ్జ్ లెస్, అసలు స్లిమ్ అంటే ఫుల్ డిస్ప్లే ఉంది కదా, ఫుల్ డిస్ప్లే లాగా ఇచ్చాడు. అండ్ ఫుల్ HD క్లారిటీ కూడా చాలా బాగుంది. ఒక 2-3 వీడియోస్ పెట్టి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. అందుకే బాక్స్ పైన వచ్చేసి మనకు IPS సినిమా స్క్రీన్ మానిటర్ అని ఇచ్చాడు. బార్డర్ లిస్ట్ ఉంది కదా, మనం మూవీస్ చూడడానికైతే ఇక సూపర్ ఉంటుంది.